ఓకే. యాక్సెలరేటెడ్ కేస్. ఎంఎస్ వర్డ్‌లో ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ చేయటానికి మనం ఏం చేద్దామంటే, ఏ నుంచి జెడ్ వరకు ఉన్న యాక్సెలరేటెడ్ కీస్ అన్నీ నేర్చుకుంటే ఆల్మోస్ట్ చాలా వరకు మనకు టాపిక్స్ క్లియర్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంట్రోల్ కంట్రోల్ ఏ ఫర్ సెలెక్ట్ ఆల్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం సెలక్షన్ మెథడ్స్ గురించి, డైరెక్షన్ మెథడ్స్ గురించి, నావిగేషన్ గురించి అన్నిటి గురించి చెప్పుకున్నాం కదా. సో అందులో వచ్చింది కదా మనకి ఇలా సెలెక్ట్ ఆల్ చేయాలంటే కనుక యారో హెడెడ్ కర్సర్ని తీసుకొని డబుల్ క్లిక్ చేసినా ఓకే, లేకపోతే కంట్రోల్ ఏ కొట్టినా కూడా మొత్తం డాక్యుమెంట్ అంతా సెలెక్ట్ అవుతుంది అన్నాం. అసలు ఎందుకు సెలెక్ట్ చేయాలి, డాక్యుమెంట్ మొత్తాన్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి? మనం ఏదన్నా మనకి దాని డేటాని మాడిఫై, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఫాంట్ సైజ్ పెంచాలి లేకపోతే తగ్గియాలి. సో ఇది చేయాలంటే కనుక ఏం చేయాలి, మనం మొత్తం డాక్యుమెంట్ ఎక్కడ వరకు అయితే మాడిఫై చేయాలనుకుంటున్నామో అది మొత్తాన్ని కూడా ఎప్పుడైనా కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో దాని నిమిత్తం మనకి డాక్యుమెంట్ మొత్తంతో పని ఉంది, అది మొత్తం సెలెక్ట్ చేయాలి అంటే కనుక కంట్రోల్ ఏ. నెక్స్ట్ వన్ కంట్రోల్ బిఫోర్ బోల్డ్. సాధారణంగా ప్రతి యాక్సెలరేటెడ్కి కూడా ఆ కమాండ్లో ఫస్ట్ లెటరే అసైన్ అవుతుంది. ఇదివరకు చెప్పుకున్నాం కదా, జస్ట్ ఫస్ట్ లెటర్ చూస్తాడు, ఓకే అదే ఇంతకుముందు దీనికి అసైన్ అవ్వకపోతే దానికి అసైన్ చేస్తాడు, లేకపోతే నెక్స్ట్ లెటర్, అది లేకపోతే నెక్స్ట్ లెటర్, అలా వెళ్తూ ఉంటుంది ప్రాసెస్. ఓకే. సో ఇక్కడ ఏదన్నా ఒక వర్డ్ని బోల్డ్ చేయాలి. బోల్డ్ అంటే ఏంటి, కొద్దిగా థిక్ ఫాంట్ సైజు, అదే ఫాంట్ మనకి స్టైల్, ఆ ఫాంట్ స్టైల్ నచ్చింది, బట్ అది కొద్దిగా మనకి ఎలా ఉండాలంటే థిక్ లెటర్లో ప్రింట్ అవ్వాలి అనుకోండి. సో అంటే సాధారణంగా బోల్డ్ ఎక్కడ పడతా ఉంటాయంటే, ఏదైనా మ్యాటర్ టైప్ చేసేటప్పుడు రన్నింగ్ మ్యాటరు ఏదైనా ఒక విషయాన్ని హైలైట్ చేయడం కోసం. ఇప్పుడు రన్నింగ్ మ్యాటర్ ఏమో ఇలా సో అండ్ సో రన్నింగ్ మ్యాటర్ ఎలా ఉంటుంది, మధ్యలో ఒకళ్ళ పేరుని హైలైట్ చేయాలి అనుకోండి, లేకపోతే ఏదో ఒక డేట్ని హైలైట్ చేయాలి, ఏదో ఇలా కొట్టాం, ఆ తర్వాత డేట్ కొట్టాం, అక్కడ ఆ డేట్ పలానా డేట్ అని చెప్పి స్పెసిఫిక్గా మనకి కనబడుతూ ఉండాలి. సో అలాంటి సందర్భంలో మనం బోల్డ్ చేస్తాం కదా, ఆ బోల్డ్ చేయటం కోసం ఈ కీ. ఓకే. సో ఇది కంట్రోల్ బి యొక్క పర్పస్ అదే. నెక్స్ట్ వన్ కంట్రోల్ సి ఫర్ కాపీ. ఇది తెలిసిందే కదా, ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ మ్యాటర్ సేమ్ మ్యాటర్ ఉంది, ఇదే మ్యాటర్ని మళ్ళీ తిరిగి మనకి ఇంకోసారి టైప్ చేయాల్సిన అవసరం ఉందనుకోండి. ఇదంతా టైప్ చేసే బదులు ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. సెలక్షన్ మెథడ్స్లో సెలెక్ట్ చేయడం గురించి చెప్పుకున్నాం, ఎలా చేయాలన్నది. ఇక్కడ నుంచి టాప్ వరకు సెలెక్ట్ అవ్వాలి. ఏం చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ హోమ్. సో ఇప్పుడు కంట్రోల్ సి కొట్టండి. ఇప్పుడు మనకు కావాల్సిన చోట దాన్ని మళ్ళీ పేస్ట్ చేయడానికి కంట్రోల్ వి కొట్టండి. సో దేనికి ఇది టు డూప్లికేట్ చేయడానికి, టు డూప్లికేట్ ది టెక్స్ట్. మనకి ఏదైనా మ్యాటర్ని డూప్లికేట్ చేయాలి అంటే కనుక ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ అయితే ఇక్కడ కాపీలో ఇంకొక అడ్వాన్స్డ్ కాపీ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనికి ఈ యాక్సెలరేటెడ్ కీస్ అన్నదాన్ని తీసుకొచ్చి సెంటర్ చేశాను, ఫాంట్ సైజ్ పెంచాను, బోల్డ్ చేశాను, ఇటాలిక్ అండర్లైన్ అయ్యో చేసాము. అదేవిధంగా నెక్స్ట్ వన్ దీని యొక్క ఫాంట్ స్టైల్ ఏదో నేను మార్చాను. ఓకే. దీనికి కలర్ అప్లై చేశాను. ఇన్ని కీస్ అప్లై చేసాం అంటే బోల్డ్ చేయడానికి కంట్రోల్ బి, అండర్లైన్ చేయడానికి కంట్రోల్ యూ, ఇటాలిక్ అప్లై చేయడానికి ఐ, అదేవిధంగా ఫాంట్ సైజ్ పెంచడానికి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్, అదేవిధంగా నెక్స్ట్ వన్ ఫాంట్ స్టైల్ మార్చడానికి ఫాంట్లోకి వెళ్ళి ఫాంట్ స్టైల్ మార్చుకున్నాం, తర్వాత కలర్ని అప్లై చేసాం. అంటే అరౌండ్ 5 to 10 కేసు అప్లై చేస్తే కానీ మనకి ఇక్కడ ఉన్న ఫామ్ ఇది డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇప్పుడు మనకి వేరే ఏదో ఒక హెడింగ్ పైన ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ అని చెప్పి పెట్టాలనుకున్నాం, వర్డ్ యాక్సెలరేటెడ్ కేస్. సో ఇదే స్టైల్స్ అన్నీ దీనికి అప్లై చేయాలంటే మళ్ళీ తిరిగి దీనికి సైజ్ పెంచడం, బోల్డ్ ఇటాలిక్ అప్లై చేయటం, అండర్లైన్ చేయటం, మళ్ళీ అక్కడ ఎన్ని స్ట్రోక్స్ అయితే అప్లై చేసామో అన్ని స్ట్రోక్స్ కూడా ఇక్కడ అప్లై చేయాలి. సో ఇదంతా బదులు ఆల్రెడీ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి
ఈ స్టాయిల్ని మన టార్గెట్ ఏంటి, ఇదే స్టాయిల్ని ఈ వర్డ్కి కూడా రావాలి. ఇక్కడ ఉన్న మనం ఏ లైన్ అయితే ఉందో, వర్డ్ అయితే ఉందో ఆ వర్డ్కి కూడా మనకి ఏ స్టాయిల్స్ అప్లై అవ్వాలి. సో మళ్ళీ తిరిగి ఇన్ని కేసు అప్లై చేసే బదులు ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయడానికి ఏంటి, హోమ్లో కర్సర్ ఉంది కాబట్టి ఎండింగ్ వరకు సెలెక్ట్ అవ్వాలంటే ఏంటి, షిఫ్ట్ ఎండ్. సో షిఫ్ట్ ఎండ్ కొట్టాను. మామూలుగా ఇది కాపీ చేయాలంటే ఏం చేస్తున్నాం, కంట్రోల్-C కొట్టాం కదా. కంట్రోల్-C కొట్టకుండా ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కంట్రోల్-Shift-C కొట్టండి. కంట్రోల్-Shift-C కొట్టాం. సో కంట్రోల్-C కొడితే ఏమైంది, టెస్ట్ కాపీ అయింది. బట్ ఇక్కడ ఫార్మేట్ కాపీ అవుతుంది. దీని యొక్క స్టైల్ ఫార్మేట్ అంటే దాని స్టైల్స్ని ఫార్మేట్ అంటాం. అంటే అది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, దాన్ని ఆ స్టైల్ మొత్తాన్ని కూడా ఆ విధంగా డిజైన్ చేసిన దాన్ని మొత్తాన్ని కూడా ఫార్మేట్ అంటాం. సో ఈ ఫార్మేట్ స్టైల్ని మనం ఇప్పుడు కాపీ చేసుకున్నాం. అదేవిధంగా పేస్ట్ చేయడానికి కంట్రోల్-C తర్వాత ఏం వాడుతున్నాం, మనం ఏదైనా పేస్ట్ చేయాలి, టైప్ చేసిన తర్వాత అది పేస్ట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తున్నాం, కంట్రోల్-C తర్వాత కంట్రోల్-V కావాల్సిన చోటుకి తీసుకెళ్ళి కంట్రోల్-V అన్నదాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ కంట్రోల్-C వాడే బదులు ఇక్కడ ఏం చేస్తాం మనం, స్పెషల్ కీ టు కాపీ ది format or to copy the styles. Okay, so ఏం చేస్తాం, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ సి, కంట్రోల్-Shift-C వాడాం. ఇక్కడ పేస్ట్ చేయడానికి ఏం వాడాం చెప్పండి, టు పేస్ట్ ది టెక్స్ట్ కంట్రోల్-V కదా. ఇక్కడేమో కంట్రోల్-C అండ్ కంట్రోల్-V పడితే టెస్ట్ కాపీ అయింది. ఇక్కడ సింపుల్గా మనం టు పేస్ట్ ది ఫార్మేట్ ఆర్ సింపుల్గా చెప్పండి టు అప్లై ది సెలెక్టెడ్ టు అప్లై ది ఫార్మేట్ స్టైల్. దానికి ఏం చేయాలి, కంట్రోల్+Shift+V అంతే. ఓకే, అక్కడ కంట్రోల్-C అండ్ కంట్రోల్-V, ఇక్కడ కంట్రోల్-Shift అండ్ కంట్రోల్-V. ఓకే, సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం మనం, కంట్రోల్-Shift-C ఇచ్చాం. ఇది కూడా మళ్ళీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఎండ్లో ఉంది, హోమ్ వరకు ఇది సెలెక్ట్ అవ్వాలి. సో షిఫ్ట్ హోమ్కి కొట్టాను, సెలెక్ట్ అయింది. ఇప్పుడు కంట్రోల్-Shift-V ఇవ్వండి, ఆటోమేటిక్గా ఈ స్టైల్ మొత్తం వచ్చేసింది కదా. ఓకే, సో అర్థమైంది కదా. ఏం చేయాలి మనం, టాపిక్ ఏంటి, టెస్ట్ని కాపీ చేయటం ఎలా అని చూసాం. సింపుల్, అది కంట్రోల్-C అండ్ కంట్రోల్-V. బట్ ఏదన్నా ఒక వర్డ్కి ఉన్న స్టైల్ని మొత్తాన్ని వేరే వర్డ్కి మనకు కావాల్సిన కొత్త వర్డ్కి కూడా అదే స్టైల్ కావాలి అని అనుకుంటే అన్ని కీస్ని మళ్ళీ అప్లై చేసే బదులు సింపుల్గా కంట్రోల్-Shift-C కొట్టి కంట్రోల్-Shift-V కొడితే సరిపోతుంది. లేదా ఇంకొక మెథడ్ ఏంటంటే, ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అని ఉంది కదా, ఇది తీసుకోండి. ఇది సెలెక్ట్ చేసి ఓకే, సో ఇలా మళ్ళీ కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఫార్మాట్ పెయింటర్లోకి వెళ్తాం. అది క్లిక్ చేసిన తర్వాత ఇది సెలెక్ట్ చేయండి. ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేశాక అది ఎక్కడ కావాలో అక్కడ మళ్ళీ దాన్ని ఇలా ప్లేస్ చేయండి. ఈ బ్రష్ టూల్ వచ్చి ఉండాలి అంటే అది వస్తుంది. సో ఏది ఈజీగా ఉంది, కీబోర్డ్ ద్వారానే కదా. ఇది కొద్దిగా మౌస్ ద్వారా వర్క్ ఈజీ అయినా కొద్దిగా ట్రిక్కీగా ఉంటాయి, కరెక్ట్గా ఇది అవ్వదు. సో సింపుల్గా ఎంత టైం టేకెన్ కూడా ఇది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కంట్రోల్-Shift-C అంటే కంట్రోల్-Shift-V. ఓకే, సో ఇది ఫార్మాట్ కాపీ అండ్ ఫార్మాట్ పేస్ట్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అన్ని స్టైల్స్ అప్లై చేసాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పొరపాటున ఎక్కడ దీనికి ఇర్రెలవెంట్గా ఉంది కదా, ఇది హెడింగ్ కాబట్టి ఏదో దీనికి ఇన్ని స్టైల్స్ అప్లై చేసాం. రన్నింగ్ మ్యాటర్లో కంట్రోల్-A అంటే ఏంటి, B అంటే ఏంటి, C అంటే ఏంటి అని కొట్టాం. ఇక్కడ ఏకేమో ఈ స్టైల్ ఉండి బీకేమో ఎలా ఉంటే ఎలా ఉంది, ఈ టాపిక్ వేరు ఈ టాపిక్ వేరు అన్నట్టు కొద్దిగా ఇర్రెలవెంట్గా ఉంది కదా. ఎప్పుడైనా ఫార్మాట్ స్టైల్స్ ఎలా ఉండాలి, బాడీలో రన్నింగ్ బాడీ అంతా ఓ విధంగా ఉండాలి. బాడీలో ఏదైనా ఇంపార్టెంట్ హెడింగ్స్ లేకపోతే టాపిక్స్ ఉన్నప్పుడు దానికి కొద్దిగా ఫార్మాట్ని స్టైల్ అప్లై చేయాలి. సో ఇక్కడ మనకేమైంది, అన్వాంటెడ్గా ఏదో స్టైల్ అప్లై చేసాం. మళ్ళీ ఇది పోవాలంటే ఏం చేయాలి, బోల్డ్ అప్లై అవ్వాలన్నా తీసేయాలన్నా ఏం చేయాలి, మళ్ళీ
ఫ్యాన్ వేయడానికి ఒక స్విచ్, కట్టేయడానికి ఒక స్విచ్ ఉండవు కదా, అదే స్విచ్ కదా. స్విచ్ అంటే ఏమవుతుంది, ఆన్ అయి ఉంటే ఆఫ్ అయి ఉంటుంది, ఆఫ్ అయితే ఆన్ అవుతుంది. సేమ్ స్విచ్ని యూజ్ చేస్తూ ఉంటాం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఇప్పుడు బోల్డ్ తీసేయడానికి కంట్రోల్ బి కొట్టాలి, అండర్లైన్ తీసేయడానికి కంట్రోల్ యూ కొట్టాలి. అదేవిధంగా ఫాంట్ సైజుని తగ్గించడానికి ఇందాక కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఇచ్చాము, ఇప్పుడు లెస్ దాన్ ఇవ్వాలి. అదేవిధంగా ఇదేమో సెంటర్కి ఉంది, లెఫ్ట్కి రావడానికి కంట్రోల్ ఎల్ వాడాం. సో ఇలా ఎన్ని కేసు. అదేవిధంగా మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఫాంట్ స్టైల్ ఫాంట్ కలరు సైజు ఇవన్నీ మార్చుకుంటూ రావాలి. ఎంత చేసినా సేమ్ ఉందా లేదు కదా. సో దానికన్నా సింపుల్ మెథడ్ ఏంటంటే ఇవన్నీ అప్లై చేసేసిన తర్వాత మీకు ఇవన్నీ వద్దు అనుకున్నాం అంటే ఇందాక మనం ఏం చెప్పాం, బోల్డ్ అప్లై చేయడానికి కంట్రోల్ బీనే, తీసేయడానికి కంట్రోల్ బీనే. అంటే ఒకటే స్విచ్ ఆల్రెడీ అప్లై అయి ఉంటే డిసెలెక్ట్ అవుతుంది, సెలెక్ట్ అయ్యలేకపోతే సెలెక్ట్ అవుతుంది, అది అప్లై అవుతుంది. సో ఇప్పుడు అన్ని స్విచ్లు వేసేసారు, ఒక్కసారి అన్ని స్విచ్లు ఆఫ్ చేసేయాలంటే ఏం చేస్తాం మనం, ఇప్పుడు ఫ్యాను లైటు అన్నీ A to Z అన్ని స్విచ్లు వేసారు, ఒకేసారి అన్ని స్విచ్లు మనం ఆఫ్ చేయాలంటే అక్కడ ఏం చేస్తాం, మెయిన్ ఆఫ్ చేస్తాం కదా. ఇక్కడ కూడా ఒక మెయిన్ స్విచ్ ఉంటుంది, కంట్రోల్ స్పేస్ బార్ కొట్టండి, మొత్తం అన్ని స్టైల్స్ పోతాయి, ఒక అలైన్మెంట్ మాత్రం మనం చేసుకోవటమే. ఓకే, అన్ని స్టైల్స్ డిఫాల్ట్ స్టైల్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో టు రిమూవ్ ఆల్ ఫార్మేట్ స్టైల్స్ ఏం చేయాలి, కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్. ఓకే, సో సారీ, ఇవి అయితే ఇక్కడ డిఫాల్ట్ స్టైల్ కన్నా మనకి ఈ స్టైల్ దీనికి అప్లై అవ్వాలి కాబట్టి ఏం చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ సి కొట్టి కంట్రోల్ షిఫ్ట్ వి కొట్టండి. సో టాపిక్స్ ఏమేమి చూసాం, ఇలా సెలెక్ట్ ఆల్ ఒకటి, ఆల్రెడీ డాక్యుమెంట్ అంతా సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ ఏ ద్వారా సెలెక్ట్ చేసుకుంటున్నాం. అలా కాకుండా మనకు వర్డ్ బై వర్డ్ అలా సెలెక్ట్ అవ్వాలంటే ఇంతకుముందు మన క్లాస్లో చెప్పుకున్నట్టు అక్కడ డబుల్ క్లిక్ చేయటమో, లేకపోతే కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో ఇవ్వటమో, అదేవిధంగా లైన్ బై లైన్ అయితే కనుక యారో హెడెడ్ కర్సర్లో అయితే సింగిల్ క్లిక్, అదేవిధంగా ఇందులో అయితే కనుక టెస్ట్ కర్సర్లో అయితే ట్రిపుల్ క్లిక్ అలా చెప్పుకున్నాం కదా. ఈ సెలక్షన్ మెథడ్స్లో మనకి కంట్రోల్ ఏ అనేది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఆ సెలక్షన్ మెథడ్స్తో పాటు. అదేవిధంగా బోల్డ్ చేయాలంటే కనుక కంట్రోల్ బి, ఏదైనా టాపిక్లో హైలైట్ ఒక విషయాన్ని హైలైట్ చేయాలి అనుకుంటే బోల్డ్ చేయాలనుకున్నాం, సేమ్ మ్యాటర్ చాలా మ్యాటర్ టైప్ చేసాం, అది సేమ్ మ్యాటర్ ఏదో ఒక పేరు మాత్రం మారిస్తే చాలు, అంత మ్యాటర్ మళ్ళీ టైప్ చేసే బదులు మొత్తం టైప్ చేసిన తర్వాత దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే కనుక అదే మ్యాటర్ రిపీట్ అవుతుంది అని చెప్పాము. అయితే అక్కడ కాపీ అండ్ పేస్ట్ అయితే కనుక ఏమవుతుంది అన్నాం, టెస్ట్ కాపీ అవుతుంది. కానీ అలాగంటే కొన్ని సందర్భాల్లో ఫార్మేట్ కాపీ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి ఫార్మేట్ని కాపీ చేయాలి అనుకుంటే కనుక అది మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కొట్టే బదులు కంట్రోల్ షిఫ్ట్ సి, అదేవిధంగా కంట్రోల్ వి కొట్టే బదులు కంట్రోల్ షిఫ్ట్ వి కొడతాం అని చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడి వరకు వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. హ్యావ్ నైస్ డే.